బావా సరోజా నువ్వా? అతన్ని కాకుండా చేశారని బాధపడుతున్నావా బావా? నేను లేకుండా పోతేనే లతను నాకు కాకుండా చేసేది. కాకపోతే ఆ దుర్మార్గుడి చేతుల్లో నుంచి ఆ పిచ్చిదాన్ని ఎట్టా కాపాడాలనేదే నాకు ఆలోచన అయిపోయింది. లత పిచ్చిది కాదు బావా. ఏంది? లత పిచ్చిది కాదా? అవును బావా, లత నాతో పాటే చదువుకుంది, నాకు బాగా తెలుసు. ఏంటి నువ్వు చెప్పేది? ఆ యాల కోర్టులో దాని పిచ్చితో అందరికీ పిచ్చెక్కించింది కదే. అది పిచ్చి కాదు బావా, చిన్నతనం నుండే తనకు గుడ్ల గూబలంటే భయం. వాటి పేరెత్తితేనే రెచ్చిపోయి అలర్ట్ చేస్తుంది. అది అలుసుగా తీసుకుని భూపతే కావాలని డాక్టర్ల చేత పిచ్చిదని చెప్పించుంటాడు. ఈ చదువుకున్న వాళ్ళు కోర్టుల్లో ప్రమాణం చేసిన తర్వాత కూడా మనసు చంపుకుని అబద్ధాలు చెప్తారన్నమాట. చదువులకి మనసులకు సంబంధం ఉండదు బావా. నిజమే, నీ మాట అక్షరాల నిజం. నిన్ను కాదని మరొక దాన్ని చేసుకున్న తర్వాత కూడా ఇంకా నువ్వు నన్ను గురించి ఆలోచిస్తున్నావు. నువ్వెందుకు కాదన్నావు బావా? నా జాతకమే నన్ను కాకుండా చేసింది. అవన్నీ ఇప్పుడు ఎందుకులే. లత నా నరకం నుండి కాపాడి మీరైనా సుఖపడే మార్గం ఆలోచించు బావా. ఎక్కడి నుంచి వస్తున్నావు? బావ దగ్గర నుంచి. ఎవడా బావ? మా నాన్నగారి చెల్లెల కొడుకు అని మాకు తెలుసు. ఆ బడుద్దాయిని బావ అని పిలవడానికి సిగ్గులేదు? మిమ్మల్ని నాన్న అని పిలవడానికి లేని సిగ్గు, దేవుళ్ళ లాంటి బావని బావా అని పిలవడానికి ఎందుకు నాన్న సిగ్గు? అంటే కన్న తండ్రినైనా నాకంటే కనబడ్డ వెర్రిదారులా కట్టుకున్నానని బోరెక్కి అబద్ధాలనే ఆ పెద్ద వేరికి ఎక్కువయ్యాడనమాట. అలా అబద్ధాలు ఆడేవాడే అయితే తనను చేసుకోవడానికి ఏ క్షణంలోనైనా సిద్ధంగా ఉన్న నన్ను పెళ్లి చేసుకోకుండా వదిలేవాడు కాదు. నిన్ను చేసుకోపోవడానికి కారణం లతకున్నంత ఆస్తి నీకు లేదు కాబట్టి కాదు, లతకున్నంత అదృష్టం నాకు లేదు కాబట్టి, లత చేసినంత సాహసం నేను చేయలేదు కాబట్టి, తొలి పరిచయంలోనే లత బావని సంపాదించుకున్నంత ఇన్నాళ్ళుగానే సంపాదించుకోలేకపోయాను కాబట్టి. అసలు కారణం అది కాదు. ఇన్నాళ్ళు నీ మెడలు వంచి నేను అనుకున్న వాడితో నీ పెళ్లి చేసి నీ నోరు మూయించలేకపోయాను కాబట్టి. పెళ్ళ కావాలనుకున్న పెళ్లిని కాలితో నెట్టేసిన వాళ్లే తిరిగి అక్కర్లేని పెళ్లిని జన్మలో చేయలేదు. మరో జన్మ వరకు నేను ఇలా శిఖండిలే వదిలేసి చేతకాని మీద చూస్తూ కూర్చోలేను. ఆఖరిసారిగా చెప్తున్నాను, నీకిష్టమున్నా లేకపోయినా నాకిష్టమైన వాడితో నీ పెళ్లి జరిపించి అది జరగని పని. అది నాకు వదిలేసి మిగతా పని నువ్వు చూసుకో. అవసరం అయితే హైకోర్టుకు వెళ్ళినా నమ్మేటంత జాగ్రత్తగా తీయాలి ఫోటోలు. తీయటానికే కాదండి వచ్చింది, మరి తమరతో డబ్బు కూడా. అది నాకు వదిలేసి మిగతా పనులు చూసుకోవయ్యా. శాస్త్రులు మూత పొరలు మొక్కలు పడుతున్నాయ్యా. మంత్రాలు తగ్గించి మంగళస్నానం చేయండి. బాబు ఇంకా ముహూర్తం దగ్గర వెళ్ళారు. శాస్త్రులు అది నాకు వదిలేసి మిగతా పనులు నువ్వు చూసుకో. ఇటువంటి పెళ్లిళ్ళకి తుమ్ములు ముహూర్తాలు పట్టించుకోకూడదు, తూతు వర్పించేయాలి. రాంబాణురా ఇక్కడ తెచ్చిందిరా. భక్తుడి కేక భగవంతుడికి వినపడినట్టు భార్య కేక భర్తకే వినపడుతున్నా ముసలి లెక్క. వాడు 10కి బయటపడ్డప్పుడు కదా నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకునేది.
డాక్టర్ గారు భూపతి మాట్లాడుతున్నాను. హలో భూపతి, హౌ ఆర్ యు? ఏమి లేదు సార్, తోగాడు మా ఇంటి మీద పడి తొమ్మిది చేస్తున్నాడు. మీరు వెంటనే బయలుదేరాలి. నువ్వా? నేను మంచివాడిని కాదు, నా చేతులు కారం ఉంది, ఊరేస్తాను. కారం మరి దగ్గర నా ఈ కారపు కళ్ళు రా, కారపు కళ్ళు. కారపు కళ్ళ, కారం చేయడా? కారపు కళ్ళు. అత్తగారు మీరు కూడా రండి. కలవ గంజం మాత పడ్డ తినిపడింది. అలాగే బాబు. ఎక్కడున్నాయా భూపతి గారు? ఈ పెళ్ళి అన్నప్పుడల్లా నాకు తెరవుతుంది బాబు. ఏమిటి ఇంతవరకు వచ్చిందా మా అక్క? 4 గోడలు మూసేస్తే పిల్లైనా పులిలా మారుతుంది. మిస్టర్ భూపతి, ఇక మీ ప్రయత్నాలు మాని ఉన్నంత వరకు ఊడిపోకుండా చూసుకోండి. అబ్బే, వాళ్ళేదో భయపడేలా రాసిచ్చారు గాని నేను మా అక్కను పోగొట్టుకుంటా, అక్క నన్ను పోగొట్టుకుంటా. ఎవరు పోగొట్టుకున్నా లేకపోయినా ఇంతకాలం మీకు నేను ఇస్తున్న మర్యాదలు మాత్రం పోగొట్టుకోకండి. అదే ఎంత మాట అన్నారు? నేను వాళ్ళ జోలికి వెళితే అప్పుడు అడగండి. అయితే మీ జోలికి మేము రాం. థ్యాంక్ యూ, వస్తాను. మిస్టర్ భూపతి, ఆ పేపర్ అక్కడ పెట్టేళ్ళండి. సార్ రాముడు ఏంద్రదే? అదనా అదనా పెళ్ళి నడుతున్నా, వెళ్ళిపోతున్నావా ఏందే? అదనా ఒలే 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 ఓలమ్మి, ఉప్పంటేనే ఉలిక్కి పడ్డావే, ఒళ్ళంతా నువ్వు వంపులు తిరిగావే. ఒలే 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 ఓలమ్మి, ఉప్పంటేనే ఉలిక్కి పడ్డావే, ఒళ్ళంతా నువ్వు వంపులు తిరిగావే. వంపులో ఉంది నన్ను చంపుకు తినేంత వయ్యారం, ఆ వయ్యారంలో ఉంది మళ్ళీ బతికించే అంత సింగారం. వంపులో ఉంది నన్ను చంపుకు తినేంత వయ్యారం, ఆ వయ్యారంలో ఉంది మళ్ళీ బతికించే అంత సింగారం. అయ్యో ఒలే 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 ఓలమ్మి, ఉప్పంటేనే ఉలిక్కి పడ్డావే, ఒళ్ళంతా నువ్వు వంపులు తిరిగావే.
సందిట్లో నేను గండు తుమ్మెదై తిరిగాను కొప్పునున్న గాజువి దాంట్లో గొబ్బి పువ్వునే తురినావు ఆ గొబ్బి పూల సందిట్లో నేను గండు తుమ్మెదై తిరిగాను తిరిగి తిరిగి రేపెట్టి నువ్వు పొలము దున్నుతూ ఉంటావు తిరిగి తిరిగి రేపెట్టి నువ్వు పొలము దున్నుతూ ఉంటావు అది తలుచుకుంటూ నేను ఇంట్లో రాత్రి ఎప్పుడెప్పుడని ఉంటాను ఒరే 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 ఓరయ్యా ఉప్పంటేనే ఉలిక్కి పడలేదు మరి నీ ఊపిరి పగిలి వంపులు తిరిగాను చెంగు చుట్టగా చుట్టి చేత్తో గంపను పట్టుకు నడిచేవు ఆ గుట్టుగా ఉన్న అందాలు నువ్వే రట్టు చేసుకుంటున్నావు పట్ట పగలే గుట్టంతా అయినా నీకు నాకు తెలియనిదా రట్టుగా నీ కాపురము వెయ్యి పుట్టుకలైనా కోరేవరము ఒలె 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 ఓలమ్మి ఉప్పంటేనే ఉలిక్కి పడ్డావే ఒళ్ళంతా నువ్వు వంపులు తిరిగావే ఒరే 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 ఓరయ్యా ఉప్పంటేనే ఉలిక్కి పడలేదు నీ ఊపిరి తగిలి వంపులు తిరిగాను చందన gives style, fashion, Chandana ready made. design, comfort, Be in style with Chandana ready made. Complete family ready-made world, Chandana Brothers, Ameerpet, Hyderabad. బతుకమ్మ 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 ఎక్కడ పోతావురా ఎక్కడ పోతావురా ఎక్కడ పోతావురా బతుకమ్మ 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 అదేమిటి మూసలు వెంకటసుబ్బ ఇటే పుస్తున్నాయేమిటి కొంప తీసి రఘులక్ష్మి రండి రండి పుడుతు గారు ఏలేవు పని మనిషి చేత కాఫీ పంపించు ఎందుకు వచ్చినట్లు నీకోసం కాదులే రాజయ్య సలీంకు కొలతలు ఇద్దామని వచ్చాను బాగా కుడతాడు పైగా మంచివాడు బాగా కుడతాడు ఈ కత్తిరిగాడు వచ్చిన తర్వాత నా పరప తిరుపతి పోయేట్టుంది అటు పొలము పోలేదు ఇటు లోపలికి పోలేదు వీడిని కాపలా కాయలేక వస్తున్నాను నేను 4 జేబులు పెట్టమంటారా సార్ 2 చాలు అరే ధనవతులు సార్ తమకు 4 జేబులు ఉండాలా ఈ రోజుల్లో జేబులు ఎంత తక్కువ ఉంటే అంత మంచిదయ్యా ఆ నగరాలన్నీ ఇప్పుడు సాగవు సార్ ఏమిటి అరుపుడు కాఫీ ఎక్కలేదు నువ్వు కూడా లోపల పో అది కాదండి అమ్మగారు తాగిన కాఫీ తిన్న పలహారం వాని చేస్తున్నారు నేను చేసుకుంటారు కాఫీకి పెసరట్టుకి లింక్ కుదరదని చెప్పా 6 కాఫీ 6 పెసరట్లు తింది డోకు చేస్తుంది తినమను డోకమను తినమను ఏంటయ్య గారు మీరు మరీను అదేం కాదు మీరు తండ్రి కాబోతున్నారు అంతే కదా ఏమన్నా ఇంకా అనేది ఏమిటయ్యా ఇంతకాలానికి నువ్వు తండ్రివి కాబోతున్నావు అంతా సలీం వచ్చిన వేళ విశేషం ఇహా ఇహా కలిగి వచ్చిన ఎలా విశేషమా ఇంకేముంది విడికి తెలిసిపోయింది ఊరంతా టంకేసేస్తాడు వా 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 ఇది వార్త విని నాకు ఎంతో ఖుషిగా ఉంది ఇంటికో గంటెడు పంచదార చక్కెర పంచి పెడతాను రాజయ్య మరి నువ్వేం పంచి పెడతావు ఇంటికో గంపిడి మట్టి పంచి పెడతా ఇలా సలీం నా భార్య కడుపు అవుతే నువ్వెందుకు రా పంచదార బెల్లం పంచి పెట్టడం అదేమిటి సార్ గజమ్మకు కడుపు అయితే నాకు ఆనందంగా ఉంది సార్ ఉంటుంది ఉంటుంది నాకు నువ్వు వచ్చిన దగ్గర నుంచి తలకాయ నొప్పి ఎక్కువైపోయింది మర్యాదగా చెప్తున్నాను నీ మిషన్ తీసి బయటపడి తమాషా చేస్తున్నా మర్యాదగా చెప్తున్నా బయటపో ఏంటి రాజయ్య సలీం చాలా మంచివాడు అతను అడుగు పెట్టాకే అమ్మాయి కడుపు వచ్చింది కదా అని అతను ఆనందపడుతుంటే తప్పే ఉందయ్యా తప్పేం లేదు వాళ్ళు దేవతలు వాళ్ళ రూల్స్ వేరు మనం మనుషులు అయితే సలీం మనిషి కాడా అతనికి నీతి లేదు నీతో కోతో మూతో నాకు అంతా అవసరం సలీం మాత్రం ఇక్కడికి వెళ్ళిపోవాలి సలీం ఇప్పుడు చెప్తున్నాను నువ్వు పోతావా నన్ను పొమ్మంటావు సాబ్ సాబ్ క్యా బాత్ హే వో క్యా బాత్ గుస్సా మత్ కరో అరే మీరు ఎందుకు సార్ పోవడం ఇంటి ఓనర్ యజమాని నా వల్ల ఎవరికి ఏ చెడ్డ జరగకూడదు అంత మంచి జరగాల సరేలే సలీం మన వస్తారా ఖాళీగా ఉంది మిషన్ తీసుకొని వచ్చేసి తీసే సామాన్ తీసే తీసుకుపో ఇప్పటికే గప్పుడు పిల్లలు మరో బండిడు మిగతా సామాను రిక్షాలో వచ్చేసుకోపోతా ఆమెకు చెప్పండి ఆమెకి చెప్పండి నేను చెప్పు తీయడం వదలేదు తప్పనిది తప్పు నాది మహాభారతం చెప్పడమే తప్పు
ఏమండి విన్నారా? విన్నానండి. అయితే నలుగురికి చెప్పొస్తానండి. డప్పు కొట్టుకుంటూ నన్ను కూడా కూడగమ్మంటావు? రండి. సలీము, మర్యాదగా లోపలికి వెళ్ళరా. నేను వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవన్నమాట. వెళ్ళను. అయితే నేనే వెళ్తాను. ఎక్కడికి? పూనా. సరోజా, రా బావా, అక్కను కూడా తీసుకొచ్చావా? నేను ఒక్కడనే వచ్చాను కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాతోనా? ఏమిటి బావా అది? అదేనా నీ పెళ్లి విషయం? నా పెళ్లి విషయమా? భలేవాడివే. ఇప్పుడు ఎందుకు వచ్చింది అది? అది ఎప్పుడు ఉన్నదనే, కాకపోతే నా పెళ్లి గొడవలు పడి కాస్త ఆలస్యమైంది. అవును, నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకో? అవసరం అనిపించడం లేదు కదా. అంటే నువ్వు ఆడదాను కదా? ఒకప్పుడు అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం కాదు. అదే ఆ తేడా ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను. ఏది ఎప్పుడు ఎందుకు వస్తుందో ఎవరు చెప్పగలరు బావా? రైతు అన్ని విత్తనాలు మొలవాలనే పొలంలో విసురుతాడు, కానీ కొన్ని విత్తనాలు రాతి నేల పడతాయి. వాటికి తిరిగి మొలకెత్తే అదృష్టం ఉండదు. నేను అంతే బావా. దేవుడు విసిరేస్తే రాతి నేల పడ్డ విత్తనం లాంటిదాన్ని. నా బ్రతుకే మొలకెత్తే అదృష్టం లేదు. అందుకనే మొలకెత్తే విత్తనాలు చూసి కుళ్ళుకుంటున్నావు అన్నమాట. బావా, అవునే, దీని అబ్బాయి నా లతను పెళ్లి చేసుకోవడం చూసి కన్ను కుట్టి ఓరవలేక ఏడుస్తుంటావు. బావా, అంత నేచురల్ గా నన్ను ఊహించుకు బావా. కల్లా కపటం లేని నా బావ చల్లగా కలకాలం బ్రతకాలని, మనుషులు కలిసిన మీ జంటను నూరేళ్ల పంటగా దీవించమని కోటి దేవుళ్ళని వేడుకుంటున్నాను బావా. కోటి దేవుళ్ళని కాదే, ముక్కోటి దేవుళ్ళని వేడుకుంటే మాత్రం నువ్వు ఇట్ట పెళ్లి పెట్టాకులు లేకుండా ఉన్నంత కాలం ఎప్పుడు నీ సుఖాన్ని కొడుకునే నేను మాత్రం ఇట్టా సుఖపడతానే బావా. అవునే, నన్ను చూసి నువ్వు సంతోషపడుతున్నట్టు నిన్ను చూసి కూడా సంతోషపడాలని నాకు మాత్రం ఉండదంటే నేనేం బండరాయని అనుకున్నావంటే? పంట పారిపోయిన నా బ్రతుకును నీ మెత్తని మనసుతో కదిలించాలనుకోవడం నీ వెర్రే, కానీ నాకు పెళ్ళైతే మాత్రం సంతోషం ఉంటుందంటావా బావా? ఉంటదని నాకు నమ్మకం ఉంది. సరోజా, దీని అబ్బా తేల్చి చెప్పేవే. నా సంతోషం కోసం నువ్వు పెళ్లి చేసుకుంటావా, లేకపోతే నన్ను కూడా పెళ్ళను వేసి నీలాగే ఏడుచూ కూర్చోమంటావా? చెప్పవే. అంత మాట అనుకు బావా. నీ సుఖమే నా సుఖం. నేను ఇలా ఉండి నిన్ను కలత పెట్టిన దానయ్యే కంటే నీ సంతోషం కోసం పెళ్లి చేసుకుని నీ చూపుల పొలిమేరల నుండి దాటిపోతాను. ఇచ్చే బావా, నీ ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి నన్ను పంపే. వాడు పంపేదేమిటమ్మా? నువ్వు ఇష్టపడలే కానీ తెల్లవారిసరికి నీ పెళ్లి జరిపిస్తా. అదేం కుదరదు మావా. ఇది అబ్బా సరోజ ఎన్నాళ్ళకి పెళ్లి ఒప్పుకుంది, కానీ తగిన నేనే చూసి అది నాకు వదిలేసి మిగతా పనులు చూసుకో. సరోజే కావాలని తపస్సు చేస్తూ కూర్చున్న రాజా లాంటి కుర్రాన్ని ఇదివరకే కుదిర్చి ఉంచాను. ఘనంగా పెళ్లి చేసి వైభవంగా నా చేతుల మీదే పంపిస్తాను. ఏ సరోజా, నవ్వులన్నీ ఆ వచ్చేవాడి కోసమే నన్ను దాచుకోక కాస్త నవ్వు. అమ్మా, పెళ్లి కొడుకుని తీసుకురండి, ముహూర్తం వేళ ముంచిపోతుంది. ఆ ఎడిజింటి గారు జన సంగతిని పట్టించుకున్నారు లేదా? ఏడు కాదు, లక్షల లక్షల అబ్బో. ఏమిట్రా, ఏమిటి? ఆడెక్కడ దొరికాడు మావయ్య నీకు? ఎవడు? అడే ఆ పెరుగుడు ప్రసాద్ కదా. నీకేమన్నా మర్చిపోయింది ఏమిట్రా? ఆయన పేరు ప్రసాద్ కదరా, ప్రవీణ్ కుమార్. పెద్ద కమిషన్ వ్యాపారి, జనరల్ మర్చెంటును. అది కదా మావయ్య, ఆడు పెద్ద మోసగాడు, నాకు బాగా తెలుసు. ఒరేయ్, ఇటువంటి మోసం మాటలతో నన్ను మోసం చేయాలని చూడకు. అవతల ముహూర్తం టైం అయింది. మావ, నా మాట విను. ఆడు నువ్వు అనుకున్నట్టు గొప్పవాడు కాదు, ఈ పెళ్లి ఆపేయి. ఒరేయ్ రంగనాచి, పీటల మీద పెళ్లాపి నా కూతురు బ్రతుకు అల్లరి చేసి ఆ తర్వాత నా కూతుర్ని నీ రెండో పెళ్లంగా కట్టుకుని ఊరేగుదాం ఉన్నాను. ఎత్తు. మావ, అంత పాపం మాట్లాడదు. నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కావాలంటే నా పెళ్ళాం చేత రుజువు చేయిస్తాను. ఆడొట్టి తగులుబాటు చదవా. ఏమిటి? నీ పెళ్లం చేత రుజువు చేయిస్తావా? నేను భూపతి గారి మనిషిని, నా మీద పగ తీర్చుకోవడానికి నీ పెళ్ళాన్ని కూడా సిద్ధం చేసావన్నమాట. రే షోగ్గడా, ఇప్పుడు అర్థమైందా నీ కుట్ర? మావ, నాకు అట్లాంటి దురుద్దేశం లేదు. నీకు దండం పెడతాను. రోజు కొంత కోయిద్దు మావ. ఒకటి కాదు, 1000 దండాలు పెట్టినా ఈ పెళ్లి ఆపడానికి వీల్లేదు. అంతేకాదు, ఈ ఇంటి యజమానిగా చెబుతున్నాను, ఉంటారా చిక్కులు అనకుండా ఉండి 4 అక్షతలు వేసి వెళ్ళండి. లేకపోతే నీవు గాని నీ భార్య గాని పందిట్లో ఉండటానికి వీల్లేదు. కాదు కూడదని ఏమైనా అల్లరి పెట్టారా, ఈ పెళ్లి పందికి నిప్పు పెట్టి నేను నా బిడ్డ అందులో కాలి మసైపోతాం. మావయ్య, అంత మాటలతో నీ కాళ్ళు పట్టుకుంటాను. అది నాకు వదిలేసి మిగతా పనులు చూసుకో.
కవింకవీరాం ఉపవత్సరస్తమం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాం బ్రహ్మణస్పతః ఆనస్కందం ఓజనస్యేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. వినాయకుడి పూజ చేసుకోండి బాబు. మాంగళ్య దేవతాభ్యో నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. ఓం భజంత్రులు ఓం ప్రవీణ్ కుమార్ ప్రసాద్. ఏమిటండి ఏమిటి ఇదంతా? ఏమిటో అతని భార్య చెప్తుంది. ఈవిడ నా భార్య కాదు, అసలు నాకు పెళ్లి కాలేదు. కాదంటే పోయేంత తేలిగ్గా రాలేదు ఆవిడ. నీ పెళ్లి ఫోటోలు, నీ ఉత్తరాలు, ఇంకా కావాల్సిన సాక్ష్యాలతో సహా వచ్చింది. ఏమిటండి ఇంతకీ ఇతను ఒక మోసగాడు. అసలు పేరు ప్రసాద్. మీలాంటి వాళ్ళని బట్టి బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఇతనికి ఇదివరకే పెళ్ళైంది ఈ అమ్మాయితో. ఇది రెండో పెళ్లి. ఇవి కాక ఇంకా ఇతని మీద చాలా నేరాలున్నాయి. ఇన్స్పెక్టర్ గారు గడ్డి పెట్టండి. నిజాలు చెప్పి మా మామనుంటే బాగా గడ్డి పెట్టండి. ఈ మాట నేను ఇదివరకు చెప్తే నా మాట నమ్మకపోగా నా మీద నిందలేసి ఈ పాపాన్ని కొడుకొచ్చాయి. ఏమైనా ఇన్స్పెక్టర్ గారు సమయానికి వచ్చి మా సరోజుని కాపాడారు. దిగరాని మిస్టర్ ప్రసాద్. కమాన్ కానిస్టేబుల్. సారీ మిస్టర్ రామయ్య గారు, వస్తాం శోభనాథ్.